మానేరు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో రైతే రాజు, ముమ్మరంగా ధాన్యం కొనుగోలు. బీఆర్ఎస్ సభకు గంగుల బూస్ట్, రోడ్లపై పోస్టర్ అంటించిన ఎమ్మెల్యే. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సక్సెస్, కరీంనగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ జోష్. ఉచితంగా టెట్ ఆన్లైన్ క్లాసులు, నిరుద్యోగులకు ప్రసన్న అండ. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఏఎన్సీ రైతులు తమ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రైతు రుణమాఫీ క్వింటాల్పై 500 బోనస్ ఇస్తున్న ఘనత తమదేనన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, గర్రెపల్లి, అయితే రాజుపల్లి, కాట్నపల్లి, నీర్కుల్ల, గట్టెపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణారావు అధికారులు రైతులకు పలు సూచన చేశారు. కళ్ళల వద్ద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తప్పదాలు నెపంతో కోతలు విధించకుండా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశరావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బోనస్ ప్రకటించగానే ఇవాళ ప్రతి రైతుకు క్వింటాల్కి 2900 నుంచి 3000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అంటే ఒక దగ్గర 2900, పక్క ఊళ్ళో ఇంకో దగ్గర అంటే 2900 నుంచి 3000 రూపాయలు ఓపీ వడ్లకు, సన్న వడ్లకు ఇవాళ సీడ్ ప్లాంట్లో ఇచ్చుకుంటూ వాళ్ళే స్వయంగా రైతు దగ్గరికి వచ్చి రైతుతో అగ్రిమెంట్ చేసుకొని, కొన్ని గ్రామాలలో అయితే హార్వెస్టింగ్ కటింగ్ కూడా వాళ్ళే చేస్తారు. కొన్ని గ్రామాలలో హార్వెస్టింగ్ కూడా మరి ఓపీ సీడ్ ప్లాంట్లో చేయించుకొని వాళ్ళ రైతు దగ్గరికి వెళ్ళి తీసుకొని పోతూ ఉన్నారు. ఇవాళ వర్షాకాలం పంటకు పెద్దపల్లి నియోజకవర్గం వచ్చి 59,62,00,000 రూపాయలు బోనస్ డబ్బులు మన రైతులకు వచ్చాయి. 119 కాన్స్టిట్యూన్సీలో 1,234 కోట్లు వస్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలో 59,62,00,000 రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలలో. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తి క్రాస్ రోడ్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలని ప్రజల్ని కోరారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ నాయకులతో కలిసి నగరంలోని ప్రధాన రహదారులపై పోస్టర్ను అంటించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. బీఆర్ఎస్ సభకు లక్షలాది మందిని తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు. దక్షిణ కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. న్యాయమూర్తి వెంకటేష్ రాజన్న సిరిసిల్ల ఎస్పీ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం సినీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి ప్రసాదాలను అందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బెగితే. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలకగా కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అద్దాల మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ ఈవో వినోద్ శేషవస్త్రం కప్పి ప్రసాదం అందించారు. రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి వెంకటేష్ కరీంనగర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేసి బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టుకు వచ్చిన వెంకటేష్ కు ఆలయంలో స్వాగతం పలికారు అధికారులు. స్వామివారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదం అందించారు. దక్షిణ కాశీ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సినీ డైరెక్టర్లు, నిర్మాతలు, డైరెక్టర్ సంపత్ నంది, అశోక్ తేజ, ప్రొడ్యూసర్ మధు, వశిష్ఠ సింహ, హీరో శుక్రవారం సాయంత్రం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శన అనంతరం వారిని అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. వారి వెంట పర్యవేక్షకులు వారి నర్సయ్య, శ్రీకాంత్ చార్యులు, ఆలయ అధికారులు ఉన్నారు. నిన్న ఓదిలట్టు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతామని చాలా సంతోషంగా ఉంది. ఆశీర్వాదం కోసం వేములవాడ రాజన్న దగ్గరికి వచ్చాను, ఆశీర్వదించాడు. కానీ ఒక డైరెక్టర్గా, ఓదిలట్టు డైరెక్టర్గా టెంపుల్ వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు అనిపించిన, అలాగే మన వశిష్ఠ గారు ఓదిలట్టులో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో అందరూ తప్పక చూడండి. వేములవాడ రాజరాజేశ్వర గుడి గురించి ఎప్పుడు చాలా వినేవాడిని నేను. అంటే నన్ను ట్రాన్సిస్టర్స్ కరీంనగర్ సైడే చాలా వెనక ఇక్కడ నుండి కర్ణాటక
టెంపుల్ గురించి విన్నా కానీ ఎప్పుడు నాకు దర్శనం చేయడం జరగలేదు ఇంతకుముందు. అండ్ ఈరోజు ఇక్కడ వచ్చి ఇంత మంచి దర్శనం జరిగింది, నా భాగ్యమని ఫీల్ అవుతాను నేను. అందుకు ఎవరైతే మీరు ఓదెల సినిమాని ఇంకా చూడలేదు థియేటర్కి వెళ్ళి చూడండి. ఇందులో ఓదెల మల్లన్న గురించి కానీ వేములవాడ రాజన్న గురించి కానీ మీరు అంటే ఒక వేరే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. చాలా 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 బాగా ఒక వేములవాడ రాజన్న గురించి రాసిన సంపత్తి గారు రాసిన పాట మంచి మంచి రెస్పాన్స్తో దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు మనం. సో ఎవరైతే సినిమాని చూడలేదు దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. ఏఐసిసి పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగింది రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 2న ప్రారంభమైన ఈ యాత్ర 18 శుక్రవారంతో ముగిసింది. నియోజకవర్గంలోని కరీంనగర్, రూరల్ కొత్తపల్లి మండలాలతో పాటుగా నగరంలోని 51వ డివిజన్లలో కొనసాగింది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 12 రోజుల పాటు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొనసాగింది. కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు ఇందులో పాల్గొనడం విశేషం. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సక్సెస్ అయింది. ఏప్రిల్ 2న ప్రారంభమై 18న ముగిసింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో, నగరంలోని డివిజన్లలో యాత్ర కొనసాగింది. సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యాత్ర విజయవంతమైంది. ఈ నెల 18 శుక్రవారం సాయంత్రం భగత్ నగర్, భగత్ సింగ్ కూడలి నుండి ప్రారంభమైన పాదయాత్ర పలు డివిజన్ల మీది వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురంబల శ్రీనివాస్, దన్నా సింగ్, గడ్డం విలాస్ రెడ్డి, ఆకుల నర్సయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కర్వి అరుణ్ కుమార్, ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వాడి వెంకటరెడ్డి, నెల్లి నర్సయ్య, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఏఐసిసి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏప్రిల్ 2న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభమైన యాత్ర 18తో ముగిసింది. సుమారు 12 రోజుల పాటు ఉదయం, రూరల్, సాయంత్రం నగరంలోని ఆయా డివిజన్లలో యాత్ర కొనసాగింది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, పరిశీలకులు పాల్గొన్నారు. నాయకులు, దేశ నాయకులు కూడా పాల్గొంటారు. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ నియోజకవర్గంలో 15 రోజులుగా పెద్ద ఎత్తున అన్ని మండలకు సంబంధించినటువంటి గ్రామాలలో, నగరంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గడపకు, ప్రతి వీధిలో మరి ఈ యొక్క బాపూజీ యొక్క గొప్పతనం, అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజలను జాగృతం చేస్తూ, రాబోయే తరాలకు వారి యొక్క ఆశయాలు, వారు చేసినటువంటి గొప్పతనం, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ ముందుకెళ్లడం జరిగింది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రజలు కూడా మరి వారి గొప్పతనాన్ని తప్పకుండా మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్లో నియోజకవర్గంలో విజయవంతం చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నగర, అదేవిధంగా మండలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, నాయకులు, మహిళా సోదరుమణులు, అన్ని మరి విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా డివిజన్లకు సంబంధించినటువంటి నాయకులు, గ్రామాలకు సంబంధించిన నాయకులు, వీళ్ళందరికీ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురంబల శ్రీనివాస్ గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థలో మొత్తం 60 డివిజన్లకు గాను 51 డివిజన్లలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొనసాగింది. ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, వివిధ స్థాయి నాయకులు ఇందులో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్లను బీజేపీ ప్రభుత్వం ఎలా తులనాడుతుందో ప్రజలకు సవివరంగా వివరిస్తూ యాత్ర కొనసాగించారు నేతలు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొనసాగిస్తున్న పథకాలను వివరిస్తూ ఆయా డివిజన్లలో వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు సాదర ఆహ్వానం లభించింది. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం లాంటి పథకాలను ప్రజలు నేతలకు గుర్తు చేశారు. బ్రహ్మాండంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమంలో ఉదయం గ్రామాలలో, సాయంత్రం పట్టణంలో నాటి నుండి నేటి వరకు మంచి కార్యక్రమం చేపట్టి అందులో హాజరైన ప్రముఖులకు, పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, మరియు ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఇంత మంచి కార్యక్రమం ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పటికీ ఎన్నంటే ఉండుకుంటూ అందుబాటులో ఉండి మీకు అభివృద్ధి ధ్యేయంగా పాటుపడుకుంటూ సంక్షేమం అభివృద్ధితో పాటుగా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మీకు వెన్నంటే ఉంటుందని మీకు తెలియపరుస్తూ ఈ సంక్షేమ పథకాలే కాకుండా ప్రజలలో ఎలాంటిది సమస్యలు రాకుండా చూడడానికి కూడా కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సక్సెస్ ను పురస్కరించుకుని త్వరలో భారీ సభ నిర్వహించనున్నారు. దీనికి రాష్ట్ర జిల్లా నేతలు హాజరు కానున్నారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల వెంటే తామున్నామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వరకు కూడా చిన్న పిల్లవాడు కూడా మర్చిపోకుండా ఆయన పేరుతో ఏదైతుందో కదలి ముందుకు వచ్చి మరి బాపు ఆలోచనలు ఎలా ఉండే, బాపు ఆలోచన సరళి ఎలా ఉండే, బాపు పీస్ కోసము ఇండిపెండెన్స్ కోసము ఎంత పట్టుదలతోని కమ్యూనలిజం ఉండకూడదని మత సామరస్యం ఉండాలి అని హరిజనులకు మొత్తంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇటువంటి ఆలోచనలతో ముందుకు పోవడంతో ఈ రోజు 77 సంవత్సరాలు ఉచిత ఫ్రీ ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగుల్ని కోరారు ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ. కరీంనగర్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఓడినా గెలిచిన నిరుద్యోగుల పక్షాన తానుంటామని హామీ ఇచ్చారు. జూన్ 15 నుండి నిర్వహించే టెట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం యాప్ ను రూపొందించామని, ఇందులో 3 లక్షల మందికి ఉపయోగపడేలా ఆన్లైన్ క్లాసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం లోపల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే భవిష్యత్తు టీచర్ల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొన్న ఏప్రిల్ 11th రోజున రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ 15th నుంచి ఈ మంత్ 30th వరకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. జూన్ 15th నుంచి జూన్ 30th వరకు దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. జనరల్గా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే ఒక రూపాయితో మీరు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు జరగబోతున్నటువంటి టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి ఉచితంగా క్లాసెస్ వినండి. ఈ టైం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా వాడుకోండి. ఎవ్రీడే క్లాసెస్ వినండి. మీరు ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా వినొచ్చు. మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మా ఆఫీస్ నంబర్స్కి మీరు కాల్ చేయండి. ఏ సబ్జెక్ట్ లోపల డౌట్ ఉన్నా కూడా ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ మీకు అందుబాటు లోపల ఉంటారు. నేను కూడా అవైలబిలిటీ లోపల ఉంటాను. ఒకవేళ ఇఫ్ యూ ఇంటరాక్ట్ విత్ మీ ఐ క్యాన్ బి అవైలబుల్ ఆన్ ఆన్లైన్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మానేరు రివర్ ఫ్రంట్ ను అడ్డుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్. నగరంలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మానేరు రివర్ ఫ్రంట్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 542 కోట్లు మంజూరు చేసిందని, అప్పటి ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి గంగుల చొరవతో పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయించాలని మంత్రుల్ని కోరారు. కమిషన్ కోసం మాజీ మేయర్ సునీల్ రావు మానేరు రివర్ ఫ్రంట్ కాంట్రాక్టర్ దగ్గర బ్లాక్ మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే డంపింగ్ యార్డు తరలించే చర్యలు చేపట్టాలని సవాల్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపాలిటీలో 50 స్థానాలకు పైగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని జోషం తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర నాయకులు గడ్డం ప్రశాంత్ రెడ్డి, షౌకత్ అలీ, గంగాధర చందు, బొంకూరి మోహన్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ దక్షిణ భారతదేశంలోనే టూరిజం ప్లేస్గా చేయాలనుకున్న ప్రాజెక్టు మానేర్ రివర్ ఫ్రంట్ను బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కలిసి ఆపాలనే ప్రయత్నంలో కుట్ర చేస్తారు. దానిలో భాగంగానే ఎట్లా కుట్ర చేస్తారంటే నేను వివరంగా చెప్తా. ఇది పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కరీంనగర్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరున్నారు. రాష్ట్రంలో 3 మంత్రులు దీనికి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జి మంత్రి ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వెంటనే కరీంనగర్ ప్రజలు ఎదురు చూస్తున్న మానేర్ రివర్ ఫ్రంట్ తొందర పూర్తయ్యే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటూ ఆపే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. కరీంనగర్ అశోక్ నగర్ వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఆలయంలో ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీకర ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత ఆర్తో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ ప్రారంభించగా వృద్ధులు, ఇతర రోగులకు ఆర్తో పరీక్షలు చేశారు. వైద్య నిపుణులు డాక్టర్ అభిషేక్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల వాసవి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్న భాగం లోపల హైదరాబాద్ శ్రీకర హాస్పిటల్ డాక్టర్ అభిషేక్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ఉచిత ఆర్థోపెడిక్ క్యాంపును నిర్వహించడం జరిగింది. మరి డాక్టర్ గారు హైదరాబాద్లో ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ లోపల ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి రావాలని ఇక్కడ ఉచితంగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి వారికి పరీక్షలు చేసి అవసరమైన పరీక్షలను కొన్నింటిని ఉచితంగా కూడా నిర్వహించి డాక్టర్ అభిషేక్ గారికి ప్రత్యేకంగా వాసవి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ వారికి నమస్సుమాంజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనాదరణ ఉంటుందని అనుకోలేదు. అధిక సంఖ్య లోపల దాదాపు 300 మంది పేషెంట్లు మరి వారు చూయించుకోవడానికి నమోదు చేసుకున్నారు. శ్రీకర హాస్పిటల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో గత 10 సంవత్సరాలుగా ఈ మోకీలు తుంటి మార్పిడి ఆపరేషన్ స్పెషలిస్ట్ని దాదాపు ఇప్పటికి గత 10 సంవత్సరాల్లో 10-15 వేలు పైగానే ఆ మోకాళ్ళ ఆపరేషన్లు తుంటి ఆపరేషన్లు చేశాను. సో నేను ఇప్పుడు ఈ మధ్యగా కరీంనగర్కి రావడం అనేది ఈ సంవత్సరం జనవరి నుంచి మొదలుపెట్టాను. మన కియా హాస్పిటల్స్ వావిల్లపల్లి రోడ్లో కియా హాస్పిటల్ అనే హాస్పిటల్లో ప్రతి నెల 3వ శనివారము రావడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే మొదటిసారిగా ఈ క్యాంప్ అనేది మనం ఇప్పుడు కరీంనగర్ నగరంలో మొదలుపెట్టడం జరుగుతుంది. సో ఈరోజు మనము ఈ క్యాంపు ద్వారా చాలామంది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మోకాలు నొప్పులు తుంటి నొప్పుల సమస్యతో ఎంతోమందికి బాధపడ్డ వాళ్ళకి ఈరోజు నేను వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడానికి నేను ఈరోజు వచ్చాను ఇక్కడికి. సో అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు వ్యతిరేకిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, విహెచ్పీ జిల్లా కార్యదర్శి ఆదిమూలపు విద్యాసాగర్ మాట్లాడారు. వక్ సవరణ బిల్లు నెపంతో బెంగాల్లో హింస చెలరేపుతున్నారని, ఇందులో హిందువులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, బంగ్లాదేశ్ వారి అక్రమ చొరబాట్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టినట్లు వారు తెలిపారు. నగరంలో తిరుగులేని శక్తిగా సిపిఐ ఎదగాలని, ఇందుకు కార్యకర్తలు పోరాటాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ నగర 11వ మహాసభను నిర్వహించారు. ఈ సభకు న్యాలపట్ల రాజు, పీర్ల పద్మ అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా సిపిఐ జాతీయ నేత చాడా, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఎర్ర జెండా అంటే దోపిడీదారుల గుండెల్లో రైలు పరిగెడతాయని, పేదల పాలిట అండగా ఉంటుందని అభిప్రాయం ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లమ్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పంజాల శ్రీనివాస్, నల్వాడు సదానందం, సాయివిని రాయమల్లు, శారద, భువనగిరి మహేందర్ ఇతర నాయకులు ఉన్నారు. దుబాయ్లో హత్యకు గురైన తెలంగాణ వాసుల మృతదేహాల్ని స్వస్థలాకు రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందుకు ఆయా పార్టీల నేతలు, గల్ఫ్ బాధిత సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా డెడ్ బాడీలు తరలించనున్నట్లు పలు సంఘాల ప్రతినిధులు తెలిపారు. దుబాయ్ ఆల్క్యూస్ ప్రాంతంలో తెలంగాణకు చెందిన 2 హత్యకు గురయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్, నిర్మల్ జిల్లాకు చెందిన అష్టపు ప్రేమ్ సాగర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటాయి. మృతదేహాలు దుబాయ్ నుండి స్వస్థలాలకు తీసుకొచ్చేలా కృషి జరుగుతుంది. 2 రోజుల క్రితం ప్రభుత్వ పడ్డూరు లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దమ్మన్నపేటలోని కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహాల్ని రప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నేతలతో పాటు సామాజిక కార్యకర్తలు సైతం చొరవ చూపుతున్నారు. 1-2 రోజుల మృతదేహాలు స్వస్థలాలకు చేరే అవకాశాలు ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పాలనలో రైతే రాజు, ముమ్మరంగా ధాన్యం కొనుగోలు. బీఆర్ఎస్ సభకు గంగుల బూస్ట్, రోడ్లపై పోస్టర్ అంటించిన ఎమ్మెల్యే. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సక్సెస్, కరీంనగర్ అసెంబ్లీలో కాంగ్రెస్ జోష్. ఉచితంగా టెట్ ఆన్లైన్ క్లాసులు, నిరుద్యోగులకు ప్రసన్న అంట. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.